హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మొత్తం 2018 నుంచి ఇప్పటి వరకు డిఏ, డిఆర్ బకాయిలు రూ. 3,85,840 అకౌంట్‌లో జమ. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఇక్కడ చూడొచ్చు ఈ టేబుల్‌లో ఒక్కొక్కరికి దాదాపుగా డీఏ, డీఆర్ అరియర్స్ రూపంలోనే 2-8 లక్షల వరకు అయితే పెండింగ్‌లో బకాయిలైతే ఉన్నాయన్నమాట. ప్రభుత్వము వీటన్నిటిని కూడా చెల్లించాల్సిన అవసరం అయితే ఉంది. ఆల్రెడీ కూటమి ప్రభుత్వము మేనిఫెస్టోలో ప్రకటించిన దాని మేరకు చూసుకున్నట్లయితే డీఏలు మేము ఇవ్వాలి అని చెప్పారనమాట. అలాగే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాము, పీఆర్సీ అమలు చేస్తాము, మంచి ఫిట్‌మెంట్ ఇస్తాము. వీటికి తగ్గట్టుగానే రిటైర్మెంట్ బెనిఫిట్స్, జీఎల్ఐ అలాగే వీటన్నిటిని కూడా సకాలంలో చెల్లింపులు చేస్తామని ఉద్యోగులకు సంబంధించి కీలక అంశాలను మేనిఫెస్టోలో పేర్కొన్నది. సో, ఇక్కడ మనకు డీఏ అరియర్స్ విషయానికొచ్చినట్లయితే టోటల్‌గా మనకు 2018 జూలై 1 నుంచి చూసుకున్నట్లయితే 30 నెలలు, తర్వాత 2019లో 31 నెలలు, 30 నెలలు ఈ విధంగా ఎవ్రీ ఇయర్ 2 డీఏలైతే ఆహ్, మంజూరు చేస్తారనమాట. వాటికి సంబంధించి ఈ అరియర్స్‌ని ఒక నెల కూడా చెల్లించని వైనంలో గత ప్రభుత్వము వీటన్నిటిని బకాయి పెట్టిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వము వీటన్నిటిని హక్కుగా భావించి తప్పకుండా ఉద్యోగ పెన్షనర్లకు వీటన్నిటిని జమ చేస్తాము. ఈ 5 ఏళ్లలో తప్పకుండా జమ చేస్తామనైతే హామీ ఇచ్చింది. సో, హామీ ఇచ్చి మేనిఫెస్టోలో కూడా పేర్కొన్న నేపథ్యంలో వీటికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తవుతున్నా ఇంకా వీటికి సంబంధించి ఎక్కడ గాని అధికారిక ప్రకటన చేయకపోవడం ద్వారా ఉద్యోగ పెన్షన్‌లో తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వీటన్నిటిని ఒకేసారే కాకుండా విడతల వారీగా చెల్లించాలి అని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల ఆఖరులో ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి కీలక భేటీ అయితే ఉండబోతుందండి. సో, ప్రభుత్వము ఉద్యోగ సంఘాలతో చర్చించి ఈ యొక్క డీఏ బకాయిలు ఏవైతే ఉన్నాయో వీటిని అన్నీ కాకపోయినా ఎవ్రీ మంత్ ఆహ్, కొన్ని వేల కోట్లు వీటికి అంటే మనకు డీఏ, డీఆర్ రూపంలోనే దాదాపుగా 25,000 కోట్ల వరకైతే ప్రభుత్వం బకాయి ఉందన్నమాట. సో, ఎవ్రీ మంత్ ఎంతో కొంత డీఏ బకాయి రూపంలో చెల్లింపులు చేసినట్లయితే ఈ ఆర్థిక భారం అనేది తగ్గి త్వరగా ఇవన్నీ కూడా మనకు జమ అవ్వడం జరుగుతుందనమాట. సో, ఈ మేరకు ఒక్కొక్క ఉద్యోగి వారి బేసిక్‌ని బట్టి ఈ 212 నెలలకు సంబంధించి ఏపీ ఉద్యోగ పెన్షనర్‌కు మొత్తం డీఏ, డీఆర్ అరియర్స్ వివరాలు ఈ 212 నెలలకు సంబంధించి డీఏ, డీఆర్ అరియర్ టోటల్ అమౌంట్ టేబుల్ అండి. అప్రాక్సిమేట్‌గా 19,000 బేసిక్ ఉన్నవారికి రూ. 1,46,619 ప్రభుత్వం చెల్లించవలసి ఉంది. అలాగే 20,000 బేసిక్ పే ఉన్నవారికి 1,54,000, 22,000 బేసిక్ పే ఉన్నవారికి 1,69,000, ఆ విధంగా 28,000 బేసిక్ పే ఉన్నవారికి 2,16,000. సో, 32,000 బేసిక్ పే ఉన్నవారికి 2,46,000 ఈ విధంగా చూసుకోవచ్చు. 36,000 బేసిక్ పే ఉన్నవారికి 2,75,000, 39,000 బేసిక్ పే ఉన్నవారికి 3,00,000, 40,500 బేసిక్ పే ఉన్నవారికి 3,12,000, 46,500 బేసిక్ పే ఉన్నవారికి 3,58,000, అలాగే 50,000 బేసిక్ పే ఉన్నవారికి 3,85,840 అకౌంట్‌లో జమ చేయాల్సి ఉంది. అలాగే 55,000 బేసిక్ పే ఉన్నవారికి 4,24,000, 60,000 బేసిక్ పే ఉన్నవారికి 4,63,000, 65,000 బేసిక్ పే ఉన్నవారికి 5,01,000, ఈ విధంగా 70,000 బేసిక్ పే ఉన్నవారికి 5,40,000, 75,000 బేసిక్ పే ఉన్నవారికి 5,78,000, అలాగే 80,000 బేసిక్ పే ఉన్నవారికి 6,17,000,
85,000 బేసిక్ పే ఉన్నవారికి 6,55,000. అదేవిధంగా 90,000 బేసిక్ పే ఉన్నవారికి 6,94,000. అదేవిధంగా రూ. 1,00,000 బేసిక్ పే ఉన్నవారికి 7,71,000. సో, 1,10,000 బేసిక్ పే ఉన్నవారికి 8,48,000. సో, చూడొచ్చు ఇక్కడ 8,00,000 అబోవ్ కూడా బకాయి ఉందన్నమాట. వారి బేసిక్‌ని బట్టి. సో, జనరల్‌గా ఎక్కువగా 40,000, 50,000 సాలరీ ఉన్నవారికి 4,00,000, 5,00,000 ప్రభుత్వము బకాయిలైతే చెల్లించాల్సి ఉందన్నమాట డీఏ, డీఆర్ రూపంలో. సో, బేసిక్ పే పెరిగే కొద్దీ ఈ డీఏ, డీఆర్ టోటల్ బకాయిల అమౌంట్ కూడా పెండింగ్ అమౌంట్ పెరుగుతూ ఉంది. గమనించవచ్చు. టేబుల్‌లో రైట్ సైడు మనకు టోటల్ డీఏ, డీఆర్ అమౌంట్ లెఫ్ట్ సైడు మన యొక్క బేసిక్ పే అన్నమాట. ఈ విధంగా దాదాపుగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగ పెన్షనర్‌కు సంబంధించి చూసుకున్నట్లయితే 25,000 కోట్ల వరకు అవసరమవుతాయి. వీటన్నిటిని ప్రభుత్వము చెల్లించాలనుకుంటే. సో, చెల్లించాల్సి కాబట్టి ఆ విధంగా త్వరలో ఉద్యోగ సంఘాలతో భేటీ కానుందనమాట. ఈ ఈ భేటీలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఏవైతే డీఏ, డీఆర్ బకాయిలు అలాగే మనకు 2024కు సంబంధించి జనవరి అండ్ జూలై డీఏ ప్రకటించాల్సి ఉందనమాట. ఇక్కడ 2 డీఏలు అలాగే 2025కు సంబంధించి జనవరి డీఏను ప్రకటించాల్సి ఉంది. సో, టోటల్‌గా 3 డీఏలు కూడా ప్రకటించాలి. వీటి తాలూకా అరియర్స్ అరియర్స్‌ని కూడా సకాలంలో చెల్లించాలనైతే ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారు. వీటితో పాటు ఈ డీఏ బకాయిల రూపంలో ఎవ్రీ మంత్ కొంత అమౌంట్‌ని అయితే జమ చేసుకుంటూ ప్రభుత్వము ప్రణాళిక వేస్తుందనమాట జమ చేయడానికి. పెరుగుతున్న ధరల దృష్ట్యా చూసుకున్నట్లయితే ఈ చిన్న అమౌంట్ అయినా కూడా కొద్దిగా ఊరట లభించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎవ్రీ మంత్ సాలరీతో పాటుగా డీఏ, డీఆర్ బకాయిలను కూడా చేర్చితే ఉద్యోగ పెన్షన్‌ల డీఏ, డీఆర్ బకాయిల ఆర్థిక భారం అయితే తగ్గుతుందని ప్రభుత్వం యోచిస్తోంది. కాబట్టి ఇక నుంచి డీఏ, డీఆర్‌లు జమ అయ్యే ప్రాసెస్ అయితే మొదలవుతుందనమాట. ఎందుకంటే మిగతా వాటితో పోల్చుకున్నట్లయితే ఎక్కువ అమౌంట్ డీఏ, డీఆర్ బకాయిల రూపంలోనే ఉద్యోగ పెన్షనర్లకు రావాల్సి ఉంది. అలాగే రిటైర్ అయ్యే ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా గ్రాట్యుటీ, ఎన్యూడ్ లీవ్స్ అలాగే కమ్యూటేషను వీటన్నిటిని కూడా సకాలంలో ప్రభుత్వము చెల్లించాలని ఉద్యోగ పెన్షనర్లు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టోటల్‌గా 212 నెలలకు సంబంధించి ఈ యొక్క ప్రస్తుతానికి అలాగే 2024, 25 సంవత్సరాలకు సంబంధించి డీఏ, డీఆర్‌లు కలుపుకున్నట్లయితే ఈ అమౌంట్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. చూడాలి ఫ్రెండ్స్. మనకు రాబోయే ఆహ్, ఉద్యోగ సంఘాలతో భేటీలో వీటికి సంబంధించి కీలక నిర్ణయం అయితే వెలువడే అవకాశం ఉంది. సో, ఎప్పటికప్పుడు తాజా సమాచారం మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. వీటిపై అప్డేట్ వచ్చినట్లయితే ముందుగా మన ఛానల్‌లో వీడియో రూపంలో అప్డేట్ చేస్తాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.